అపశృతులు మూడవ భాగం. రెండవ భాగంలో శ్రీనివాసరావు భార్యతో విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకుంటాడు. ఇక రమ మరణించిందని తెలుసుకుంటాడు. అనూహ్యంగా కూతుర్ని కలుసుకుని నిర్ఘాంతపోతాడు. కథ కొనసాగుతుంది. కూర్చున్న చోటే అలసి శోష వచ్చి సొమ్మసిల్లిపోయినట్లుగా వాలిపోయింది రాధ. ఆమె కనురెప్పలు బరువుగా మూసి ఉన్నాయి. తడిగా తన కూతురనే దృష్టితో చూసిన శ్రీనివాసరావుకి కొట్టొచ్చినట్లు తన పోలికలు కనిపించాయి. తన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నాడు. రాధ వైపు చూశాడు. అలా ఎన్నిసార్లో 1కి 10 సార్లు చూసిన శ్రీనివాసరావు బాధగా నిట్టూర్చాడు. భగవాన్, మమ్మల్నిద్దరినీ ఇలా కలపడం న్యాయమా? తండ్రి కూతుళ్లను కలపడానికి ఇంకో మార్గమే తోచలేదా నీకు? లేదు. పవిత్ర స్త్రీని కులటగా లోకంలోకి అడుగుపెట్టబోయే ప్రాణ్ణి అనామకంగా చేసి లోకంలో వదిలిన కిరాతకుడు నేను. ఆ కిరాతకుడికి ఇదే శిక్ష అనుకున్నావా? పోనీ నువ్వు కరుణామయుడివి కాకుంటే, దీనరక్షకుడివి కాకుంటే నా కూతురు మరొక గదికి పంపబడి సర్వనాశనమయ్యేది. నువ్వు దయామయుడివి. పిచ్చిగా దీనంగా ప్రార్థించాడు భగవంతుణ్ణి. ఎంతసేపో పరిశీలనగా రాధవైపు చూసిన శ్రీనివాసరావు, అమ్మా రాధా తట్టి పిలిచాడు. కంగారుగా లేచి కూర్చుని మళ్ళీ ఏడుస్తోంది రాధ. నీకేం భయం లేదు, నేను అభయమిస్తున్నాను. నిన్ని ఊబిలోంచి ఎంత డబ్బైనా సరే, ఎన్ని అవాంతరాలు ఎదుర్కొనైనా సరే తప్పకుండా రక్షిస్తాను. కానీ కొంచెం మనసు సంభాళించుకొని నేను అడిగిన ప్రశ్నలకి జవాబియమ్మా, లాలనగా అడిగాడు. కృతజ్ఞతాభావం నిండిన హృదయంతో వణికే చేతులు జోడించి నమస్కరించింది రాధ. మీ అమ్మ నువ్వు పుట్టక పూర్వం ఏ ఊర్లో ఉండేదో తెలుసా? అడిగాడు ఉత్సుకతతో ఆమె వైపు చూస్తూ. చెప్పింది రాధ. మీ నాన్నగారు? పాలిపోయిన వదనంతో తడబడే గొంతుతో అడిగాడు శ్రీనివాసరావు. లెక్చరర్గా పనిచేసేవారట. నేను అమ్మ కడుపులో ఉండగా ఆయన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి స్వగ్రామం వెళ్ళిపోయారట. ఆ ఊరు పేరేమిటో తెలుసా అమ్మా? అమ్మకి తెలిసేమో, నేను అడగలేదు, ఎవరూ నాకు చెప్పలేదు. మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను. మోసగత్తెగా లేక అతనికి అప్పగించాలనే ఉద్దేశమైతే ప్రాణమైనా తీసుకుంటాను, కానీ అతని దగ్గరికి వెళ్ళను. అతనికి నా మొహం చూపించను. నన్ను ఈ ఊబిలోంచి మీరు తప్పించిన నాడు నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ఏదైనా ఉద్యోగం చేసి బ్రతుకుతాను. మీలాంటి సహృదయులు నాకు అండగా ఉన్నప్పుడు నాకేం భయం చెప్పండి? మీ నాన్న దగ్గరికి నువ్వెందుకు వెళ్ళవమ్మా? బాధగా నవ్వాడు. మీకు చెప్పాను కదా సార్, నన్ను తన బిడ్డను కాదని, నిప్పులాంటి అమ్మ వ్యభిచారిణి అని నిందించి మమ్మల్ని లోకంలో వదిలిన నాన్న పంచన చేరితే మా అమ్మ ఆత్మకు శాంతి ఉండదు. నేను లేకుండా చేసుకుంటే, అంటే అమ్మ అప్పట్లో ఏదైనా మందు మింగి భ్రూణహత్యకు ఒప్పుకుంటే అతనితో కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని మా తాతగారు అన్నారట. అమ్మ మనస్సు బాధగా మెలికలు తిరిగిపోయిందట. వెంటనే మా నాన్నగారికి విడాకులు రాసిచ్చిందట. నన్ను పెంచి నన్ను చూస్తూ ఏదో ఆనందం అనుభవించాలనుకున్న అమ్మ చచ్చిపోయింది. నేను పసిదానిగా ఉన్నప్పుడే. మళ్ళీ తెరలుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కానీ ఆమె కంఠంలో ఏదో ధైర్యం. సముద్రంలో కొట్టుకుపోయే వ్యక్తి ఒడ్డుకి విసిరివేయబడి బ్రతికినట్లు, మహా ఆపదలోంచి తప్పించుకొని బ్రతికిపోయినట్లు ధ్వనించింది. పోన్లే, ఇక్కడి నుంచి బయటపడ్డాక నీ చరిత్ర చెబుదూగానిలే. విశ్రాంతి తీసుకో, హాయిగా నిద్రపోమ్మా. అలా మంచం చూపిస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నాకు నిద్ర ఎలా వస్తుంది? పేలవంగా నవ్వింది. తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసి సోఫాలో పడుకుంటూ, ఉదయం హోటల్ యజమానిని కలుసుకుంటాను. నాతో నిన్ను పంపేయడానికి ఏం కావాలో అడుగుతాను. మరోలా ఫీల్ అవ్వకు. నువ్వు నాకు కావాలని ఎంత ఖరీదైనా ఇచ్చుకుంటాను. మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. పశ్చాత్తాప హృదయంతో, ద్రవించే మనసుతో తన్ను తానే దూషించుకుని రాధ కోసం ఏమైనా చెయ్యాలనే పట్టుదలతో, ప్రస్తుతం తన కర్తవ్యం ఏమిటో అనే ఆలోచనలతో తల వేడెక్కి అస్వస్థతతో ఉండిపోయాడు శ్రీనివాసరావు. అతని దయ, సానుభూతి, యథార్థమో నటనో, తనతో తన ఊరు తీసుకెళ్ళి అక్కడ అతనేం చేస్తాడో. భగవాన్, నన్నెందుకు పుట్టించావు? అమ్మా, నువ్వు తాతగారు చెప్పినట్టు చేస్తే అప్పుడే నేను అంతమయ్యేదాన్ని. అనామకురాలిగా ఈ భూమి మీదకు తీసుకురావడానికి ఎందుకు సాహసించావమ్మా? ఇప్పుడు నాకేది దారి? ఎలా బ్రతుకు పయనించబోతోంది? గుండెలవిసేలా విలపించిన రాధ అలసటగా మంచం మీద వాలిపోయింది. సోఫాలో నడుం వాల్చిన శ్రీనివాసరావు కళ్ళు మూశాడు, కానీ నిద్ర పట్టలేదు. ఉదయం బాయ్ పిలవడానికి వచ్చాడు రాధని. కాఫీ తీసుకురా, ఇంకొంచెం సేపు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందన్నాడు శ్రీనివాసరావు. ఎన్ని గంటల దాకానండి? నోట్బుక్ పెన్ను తీశాడా బాయ్. 10 గంటల వరకు. ఏదో బుక్లో రాసుకుని వెళ్ళిపోయాడతను. లేమ్మా, కాస్త మొహం కడిగి కాఫీ తాగు పిలిచాడు శ్రీనివాసరావు. అతని చెయ్యి ఆమె తల మృదువుగా ఆప్యాయతగా నిమరబోయింది.
నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని తోచగానే ముందుకు చాచుకున్న చెయ్యి టక్కున వెనక్కి వెళ్ళింది. కంగారుగా లేచి కూర్చుంది రాధ. అబ్బా, కళ్ళెలా వాచిపోయాయో! నా మీద నమ్మకం లేదా అమ్మా? నీ జీవితం ఒక సక్రమ మార్గాన్న పయనించే వరకు ఈ శ్రీనివాసరావు అని చప్పునాగి, నా భార్య తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా కన్న బిడ్డవని భావిస్తున్నాను. అతని గొంతు ఆవేశంగా వణికింది. నా పాలిట దైవంలా ఉన్నారు మీరు. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఆమె కళ్ళు అనంతమైన కాంతి నింపుకున్నాయి ధైర్యంగా. సంతోషంగా ఉన్నప్పుడు నవ్వేప్పుడు రమ కళ్ళల్లో ఇదే వెలుగు తొణికిసలాడేది అనుకున్నాడు శ్రీనివాసరావు. తలుపు గడియ వేసుకో, ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు, ఎవ్వరు పిలిచినా బయటికి వెళ్ళకంటూ గది బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. హోటల్ ప్రొపరేటర్కు 10,000 రూపాయలు చెక్కు రాసిచ్చి రాధను తీసుకుని ప్రయాణమయ్యాడు శ్రీనివాసరావు. 4 స్టేషన్లు దాటిన తర్వాత కానీ కాఫీ టిఫిన్ బలవంతంగా తినిపించాడు. ఆమె కనులు వర్షిస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా అన్నాడు, నువ్విలా ఏడుస్తుంటే అందరూ అనుమానంగా చూస్తారు అన్నాడు. గబగబా కళ్ళు తుడుచుకుంది. ఆమె గొంతు పూడిపోయింది. నీ తాలూకు బట్టలు వగైరా ఇచ్చేయమని అడిగాను. వాడు మూర్ఖుడు, ఏమీ తీసుకెళ్ళడానికి వీల్లేదన్నాడు. కనీసం అమ్మ నాన్న కలిపి తీయించుకున్న ఫోటో అన్నా తెచ్చుకునేదాన్ని. అదా ఎలాగో సంపాదించిస్తారులే. మళ్ళీ ఆ ఊరు వెళ్తుంటానుగా, మీ నాన్నని ఫోటోలో చూసి ఉన్నావు కనుక గుర్తుపట్టగలవా? తల తాటించింది రాధ. నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. అప్పటి శ్రీనివాసరావు చిన్నగా, నాజుగ్గా, అందమైన క్రాప్తో ఉండేవాడు. ఇప్పటి శ్రీనివాసరావు లావుగా, చిన్న బొజ్జ, బట్టబుర్ర, కళ్ళజోడు, ఏం గుర్తుపడుతుంది అనుకుంటూ. రైలు స్పీడుగా పరిగెడుతోంది. ఏదో గుర్తొచ్చినట్లు టక్కున రాధవైపు తిరిగి, అమ్మాయి, అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళందరూ నీ తల్లిదండ్రుల పేర్లు అడుగుతారు, చెప్పొద్దు అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరేం లేదు, మీ అమ్మని నాన్న వదిలేయడం, ఇద్దరూ పోలేరు, అతను బ్రతికున్నాడు, అనవసరమైన గొడవలొస్తాయి, అలా చెప్పనని మాట ఇయ్యి. అతను చెయ్యి ముందుకు చాపాడు. అతని చేతిలో చెయ్యి వేస్తూ, మరేమని చెప్పాలి అంది. తండ్రి పేరు సుబ్బారావు, తల్లి సీత అని చెప్పు. ఇద్దరూ పోయారని, ఆ హోటల్ యజమాని నిన్ను అన్యాయంగా చెరపట్టి హింసించాడని చెప్పు. అలాగే అన్నట్టు తల ఊపింది రాధ. 4 పెద్ద మనుషులతో కలిసి బస్సు ఎక్కిన కొడుకు 18 ఏళ్ల అమ్మాయిని తీసుకుని బస్సు దిగుతుంటే కళ్ళు నులుముకొని చెయ్యి ఎండను చాటు చేసుకొని బస్టాండ్లో ఉన్న రంగనాథం దిగ్భ్రాంతుడై తన కొడుకేనా ఆ దిగింది అన్నట్లు నమ్మి నమ్మలేక చూశాడు. ఇక్కడ నిల్చున్నారేం నాన్న? చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. సరే, వాళ్ళేరి? నీతో బయలుదేరిన మనుషులు రాజు, సుందరం, మన పంచాయతీ మెంబర్లు, వాళ్ళంతా వచ్చేటప్పుడు వాళ్ళని కలవలేదు నాన్న. బ్యాగ్ చేత్తో పట్టుకుని ఇంటికెళ్లే రోడ్డు వైపు గబగబా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరిస్తోంది రాధ. ఈ అమ్మాయి ఎవరింటికి వచ్చింది? సందేహ నివృత్తి కోసం ఆతృతగా ప్రశ్నించాడు రంగనాథం. మనింటికే జవాబిచ్చాడు. రంగనాథం వదనంలో రంగులు మారిపోతున్నాయి. అడుగులు గబగబా పడుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేడిగా తీవ్రంగా వస్తున్నాయి. బంధువులు, స్నేహితులు ఎవరి అమ్మాయి కాదనుకున్న రంగనాథం మరొక రకంగా కొడుకుని అపార్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. రాజకీయాలంటూ 4 రకాల మనుషులతో తిరుగుతున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేయలేదా? నిక్షేపం లాంటి భార్యని వదిలేయలేదా? ప్రెసిడెంట్ పదవి కోసం బంగారం పండే భూములు అమ్మలేదా? వెదవది. రాజకీయాల్లో జొరబడ్డాక పదవుల కోసం ఎగబడి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఎన్ని మాయలు చేస్తున్నాడు. తానెరగడేమిటి? భార్య గేదెలా ఊరిపోయింది. అందం చందం లేకుండా దీన్ని తెచ్చుకునుంటాడు అన్న నిశ్చయానికి వచ్చేశాడు. శ్రీనివాసరావు వెనకే గుమ్మం ఎక్కబోతున్న రాధకు అడ్డుగా చేతులు చాచి నిల్చొని, ఆగు అన్నాడు రంగనాథం గర్జిస్తున్నట్లు. నాన్న, అడ్డు తొలగండి అంటూ రాధను చేయి పట్టుకుని గుమ్మం ఎక్కించాడు శ్రీనివాసరావు. ఒళ్ళెరగని కోపంతో, నేనింకా బ్రతికే ఉన్నాన్రా, ఇంతకు తెగిస్తావా? నలుగురు మొహాన ఉమ్మేస్తారన్న సిగ్గులేదా? అప్రాచ్యపు వెదవా అంటూ 40 దాటి 50వ ఒడిలోకి వెళ్ళబోతున్న శ్రీనివాసరావు చెంపపై బలంగా తనకున్న శక్తినంతా కూడదీసుకొని కొట్టాడు 70 ఏళ్ల రంగనాథం. రొప్పుతూ మళ్ళీ ఎత్తబోతున్న రంగనాథం చేయి పట్టుకుని, తప్పుగా నన్ను అపార్థం చేసుకుని ఆవేశపడకండి నాన్న. మీ కొడుకు ఎలాంటి తప్పులన్నా చేశాడు, కానీ జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు. చెయ్యరాని పాపాలెన్నో పెద్ద మనిషి, మర్యాదస్తుడిగా, గౌరవంగా పిలవబడుతూనే రెండో కంటికి తెలియకుండా చేశాను. ఇవాళ ఒక మంచి పని చేశానని గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను. ఆ అమ్మాయి నా స్నేహితుడి కూతురు. ఓ ఆపదలో చిక్కుకుంది, తీసుకొచ్చాను. రభస చేయకండి.
మీరే అర్థం లేకుండా నన్నంటే అందరూ అనరు అన్నాడు శ్రీనివాసరావు కంపించే గొంతుతో. అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కోసారి అబద్ధం చెప్పబోయి నిజం చెప్పేస్తారట. వాళ్ళు ఉన్నమాట చెప్పే అలవాటు లేని వాళ్ళు కనుక అలా తన కొడుకు ఓట్ల కోసం ఎంతలా గడ్డి కరుస్తున్నాడు. పట్టరాని వాళ్ళ కాళ్ళు పడుతున్నాడు. డబ్బుతో ఓట్లు కొనుక్కుంటున్నాడు. కొందరిని చాటుగా తన్నిస్తున్నాడు. ఇవాళ తనని నమ్మించడానికి ఏ అబద్ధం ఆడలేడు. అప్పటికే ఏదో ఆవేశంతో అంత దూరం నడిచొచ్చిన రంగనాథం అలసటగా చతికిలబడి, మహాప్రభో కానీరా, స్నేహితుడు కూతురో మేనమామ కూతురో కొంప పరువు ప్రతిష్టలతో నీకు పనేమిటి? దైవం రక్షించి పిల్లా జల్లా లేరు. ఈ అమ్మాయిని మీ మనవరాలా చూసుకోండి నాన్న. నీరసంగా నిస్త్రాణగా చతికిలబడిపోయిన రంగనాథం వైపు చిన్నగా నవ్వుతూ చూసి అన్నాడు శ్రీనివాసరావు. ఆ అదృష్టమే నాకుంటే నువ్వు ఊసర వెళ్ళిలా ఇన్ని రంగులు మార్చకపోదువు. ఇంకా అతన్ని మాట్లాడిస్తే తన సంగతులు రాధ దగ్గర దాచాలని ప్రయత్నిస్తున్నాడో అవన్నీ వర్ణించేస్తాడు అనుకున్న శ్రీనివాసరావు, అమ్మ రాధా, ఇదిగో బాత్రూమ్, కాస్త కాళ్ళు చేతులు కడుక్కురా, అక్కడ నీళ్లుంటాయి అన్నాడు. భర్త మామగారు ఘర్షణ పడ్డం, ఎవరో అమ్మాయి రావడం కనిపెట్టిన శాంత నెమ్మదిగా కాఫీ గ్లాస్తో శ్రీనివాసరావు గదిలోకి వచ్చింది. చిరునవ్వుతో ఆమె చేతిలో గ్లాస్ అందుకుంటూ, నీకొక చక్కని కూతుర్ని తీసుకొచ్చాను చూడు, అదిగో. నాన్నకు కూడా కాస్త కాఫీయో మజ్జిగో తీసుకురా, బాగా అలసిపోయారు అంటూ పకాళ్ళ నవ్వాడు శ్రీనివాసరావు. సిగ్గు లేకపోతే సరి, నలుగురు ఏమనుకుంటారు? నన్నిలా అన్యాయం చేస్తారని కలలోనన్నా అనుకోలేదు. రోషంగా అసహ్యంగా అతని వైపు చూసి చప్పున దుఃఖం ఆపుకోలేక మొహం చీరచెంగుతో కప్పుకుంది శాంత. సిగ్గెందుకు? సిగ్గుపడాల్సిన పని నేనేం చెయ్యలేదు. హృదయమున్న మనిషి చేసే పని చేశాను. నేను చేసిన పాపాలు కడుక్కోవడానికి ఇంతకన్నా మంచి పని ఏమీ ఉండదనుకొని దిక్కులేని తల్లి తండ్రి అందరూ కరువై అఘోరిస్తున్న అమ్మాయిని ఆదుకోకుండా ఉండలేకపోయాను. తర్వాత అన్నీ నీకు చెప్తాగా. అక్కడే నిల్చుండిపోయింది పాపం. రాధా, రామ్మ, నీ పిన్ని చాలా మంచిది అన్నాడు శ్రీనివాసరావు. కాస్త కోలమొహం, కాంతివంతమైన కళ్ళు, నొక్కుల జుట్టు, ఎత్తైన నాసిక. తన పెళ్లికి తన భర్త మొహం పల్చగా ఇలానే అందంగా ఉండేది. చక్కని రంగు, బాగా పండిన బంగినపల్లి మామిడి పండు రంగు. అందంగా ఆకర్షణగా ఉన్న అమ్మాయి వైపు చకితి అయి చూసింది శాంత. కొన్ని క్షణాల మౌనం తర్వాత గబగబా వంటింటి వైపు వెళ్ళి 2 గ్లాసులు కాఫీ తెచ్చి రాధకొక గ్లాసు, రంగనాథంకొక గ్లాసు ఇచ్చింది. కళ్ళజోడు సరిచేసుకుంటూ అక్కడికి ప్రవేశించిన జానకమ్మ, అమ్మాయి, నీ పేరేమిటమ్మా అని అడిగింది. ఒక్కసారి శ్రీనివాసరావు మొహంలోకి చూసి రాధ అని చెప్పింది. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? మళ్ళీ ప్రశ్న. పోయారండి. అయ్యో పాపం. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పెళ్ళయిందా? లేదండి. మరెవరి దగ్గరుంటున్నావు? చప్పున దుఃఖం వచ్చింది రాధకు. నాకు ఎవ్వరూ లేరు బామ్మగారు. మీ కుటుంబమే దిక్కు. నేను కులటను పతితను కాను. దైవంలా తండ్రిలా మీ బాబాయ్ గారు నన్ను రక్షించారు. నేనొక నష్టజాతకురాలిని. వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. అయ్యో పాపం, ఏడవకమ్మా. మా వాడు వారానికో డిన్నర్ ఇస్తాడు. నీకు గుప్పడన్నం పెట్టలేమో. ఏమిటండి మీరు మంచి చెడ్డ లేకుండాను అంటూ భర్తను మందలించింది. అబ్బాయి, స్నానాలు చేయండి, వడ్డించేస్తానంటూ శ్రీనివాసరావుకు చెప్పి ఇంటివైపు నడిచింది జానకమ్మ. నీదొక చీర ఈ శాంత అమ్మాయికి అన్నాడు శ్రీనివాసరావు మౌనంగా చీర తెచ్చి రాధకిస్తూ. బాయిలర్లో నీళ్లు, షెల్ఫ్ మీద సబ్బు ఉంటాయి, తీసుకో అంది శాంత. రాధ వెళ్ళగానే, నన్ను మీ మాటలు నమ్మమంటారా? నిజంగా ఆపదలోంచి రక్షించి తీసుకొచ్చారా అమ్మాయిని? నన్ను అన్యాయం చేయకండి ఏడ్చేసింది శాంత. పకపకా నవ్వాడు శ్రీనివాసరావు. మీటింగులకి ఫంక్షన్లకి దర్జాగా రెండో భుజం మీద పైట చెంగు కప్పకుండా, సిగ్గు అభినయించకుండా, తల వంచకుండా హాజరవుతూ, ఓట్ల కోసం నాకన్నా ఎక్కువగా నీ గొంతెత్తి ఉపన్యాసాలిస్తూ, ఇంట్లో మా అందరి మీద ఆజమాయిషీ చేస్తూ తిరిగే నువ్వు కూడా ఆడదానివే శాంత అంటూ, మీరిప్పుడు చేసిన పనికి నలుగురు ఏమనుకుంటారు? కళ్ళు మొహం తుడుచుకుంటూ అంది శాంత. ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు. నేనేం కాని పని చెయ్యలేదు. నువ్వేమీ అనుకోకుండా ఉంటే అదే చాలు అన్నాడతను. ఎవ్వరి మనసులు స్థిమితంగా లేవు. ఇవాళ కూతురు అంటాడు, రేపు నా ఇష్టం తెచ్చుకున్నాడంటాడు. వాడి మాటలు నమ్మతగ్గవి కావు. ఒకటి చెప్తాడు, ఇంకొకటి చేస్తాడు. కొడుకు వ్యక్తిత్వం మీద పూర్తిగా నమ్మకం పడిపోయిన రంగనాథం కుటుంబ గౌరవం గంగ పాలవుతుందని రుసరుసలాడిపోతున్నాడు. ఆ అమ్మాయి తన కొడుకు వల్ల ఎలా ప్రవర్తిస్తుందో 1000 కళ్ళతో కనిపెడుతున్నాడు. ఏ పిల్లో దిక్కులేని పిల్ల. లక్ష్మిలా నట్టింట్లో బామ్మగారు అని నోటి నిండా పిలుస్తూ తిరుగుతోంది. వాడి బ్రతుకు సవ్యంగా ఉంటే ఈ పాటికింత పిల్ల నట్టింట్లో ఉండేది అనుకుంటూ కొడుకును మరోలా అపార్థం చేసుకోలేకపోయింది జానకమ్మ. అతను ఉదారంగా డబ్బు ఖర్చు చేయడం ఎరుగున్నదే కనుక. అమ్మాయి మంచి పిల్లలానే ఉంది
అనుకుంది. శ్రీనివాసరావు తల్లిదండ్రుల పేర్లు మినహా తక్కినదంతా జరిగినట్లు చెప్పింది రాధ ఆమెతో. ఇప్పుడు అత్యవసరమైతే తప్ప శ్రీనివాసరావుతో మాట్లాడడమే మానేసింది రాధ. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోవాలని తహతహ ఉన్న శ్రీనివాసరావు ఏకాంతంగా ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతనెప్పుడు ఏ పరిస్థితుల్లోనూ తెలియని తృప్తి, సంతోషం అనుభవిస్తున్నాడు. రాధ కోసం పల్చని అందమైన చీరలు, జాకెట్ ముక్కలు తెచ్చాడు. హోటల్లో జరిగిన సంగతంతా చెప్పి, ఆ అమ్మాయి నా స్నేహితుడు సుబ్బారావు కూతురని తెలుసుకున్నాక తీసుకొచ్చేశానని తల్లికి తండ్రికి చెప్పాడు. నమ్మి నమ్మలేక కొడుకుని ఏదోలా చూశాడు రంగనాథం. నిజమే అని సరిపెట్టుకుంది జానకమ్మ. రాధ ప్రవర్తన అనుమానాస్పదమైనది కాదని తోచాక శాంత హాయిగా తేలిగ్గా గుండె నిండా గాలి పీల్చుకుంది. కానీ లోకులు, పల్లె పట్నము కాని ఆ ఊరి ప్రజలు ఊరుకోలేదు. నీలాటి రేవున రచ్చసావిడి దగ్గర బస్టాండ్లో శ్రీనివాసరావుని చూసి చూడనట్లు అతను వినేలా చక్కని పిట్టను పట్టాడులే. అదేం పొయ్యే కాలమో 50 పడిలో పడి పాపం పిల్లలు పుడతారని కాబోలు ఇంట్లో అందరూ సరిపెట్టేసుకున్నారే. మరేం చేస్తారు? తన్ని తగిలేస్తాడు నోరెత్తితే. పోనీ ముసలాడు, ఇతనితో ఏం ఏడుస్తుంది? ఏదైనా ధరకి పలికే రకమే కదూ. చూడరాదురా అబ్బాయి. అతనికి ఒళ్ళు మండింది, కోపం వచ్చేది, మనసు ఉడికిపోయేది. చంపేస్తాను, మీ నాలుకలు కోసేస్తాను అలా అన్నారంటే అది నా కూతురు నిప్పు లాంటిది అని అరవాలనిపించేది. కానీ విని విననట్లు కందిన మొహంతో, వణికే పెదవులతో, కంపించే తనువుతో, తడబడే అడుగులతో ముందుకు సాగిపోయేవాడు శ్రీనివాసరావు. చచ్చ, ఆనాడు పిల్లని తీసుకుని విడాకులు తీసుకోవాల్సింది. తను తెలివి తక్కువది కాదు. ఆమె నుంచి విడాకులు పొందడం చాలా కష్టంగా తోచిందప్పుడు. ఆమెను విడిపించుకోవాలని, ఆమె నోరు కట్టెయ్యాలని, ఆమెను అవమానపరచాలని నింద మోపాడు. ఆ రోజు నా భార్య అక్రమంగా గర్భవతయిందని కసిగా చెప్పాడు నలుగురిలో. నలుగురు ఆమెను తిడుతుంటే సంతోషంగా వినాలని. కానీ ఈరోజు తన కూతుర్ని ఉంపుడుగత్తే అంటున్నారు. ఎన్నో దుర్భాషలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వినలేక కుళ్ళి కృషించిపోతున్నాడు. ఆనాడు రమ నోరు కట్టెయ్యాలని అబద్ధమాడాడు. ఈనాడు నిజం చెప్పలేక నోరు కట్టుబడిపోతోంది. ఆనాడు ఆమెను అవమానం పాలు చేద్దామనుకున్నాడు. ఈనాడు ఇంటా బయట అందరి దృష్టిలో వెదవయ్యాడు. రోడ్డున పోతుంటే తనని చూసి కాండ్రించి ఉమ్ముతున్నారు కూడా. వీళ్ళకెందుకో తానెలా పోతే. భార్య, తల్లి, తండ్రి ఎవరికీ లేని బాధ, నాలుక దురద లోకల్కి. వెదవలు అరిచి అరిచి చావని, నాకేం పోయింది? నా పాపం పంచుకుంటారు, నా కూతురు పాపం పంచుకుంటారు కసిగా నవ్వుకుంటున్నాడు శ్రీనివాసరావు. జానకమ్మ శ్రీను అని, రంగనాథం వాసు అని పిలుస్తుంటే, బామ్మగారు, బాబాయ్ గారి పేరేమిటి అని అడిగింది రాధ. శ్రీనివాసరావు. ఆ పేరు విన్న రాధ తుళ్ళిపడింది. కానీ వెంటనే శ్రీనివాసరావు పేరున్న వ్యక్తులు చాలామంది ఉంటారని సరిపెట్టుకుంది. పల్చని అందమైన చీరల్లో రమ ఎంత అందంగా ఉండేదో అంతకు రెట్టింపు అందంగా కనిపిస్తోంది రాధ. ఆనాడు రమను చూసి పళ్ళు కొరికిన శ్రీనివాసరావు ఈనాడు రాధను చూసి వాత్సల్యంగా, ప్రేమగా, తృప్తిగా, గుంబనంగా, ఇంకా పట్టలేని సంతోషంతో నవ్వుకుంటున్నాడు. ఇంత అందమైన పిల్ల, తన రక్తంలో రక్తం, తన జీవంలో జీవం. ఇన్నాళ్ళు అతనికి తన జీవితమంతా శూన్యంగా కనిపించేది. డబ్బు, హోదా, పలుకుబడి, పదవి ఇవన్నీ కప్పలేని శూన్యాన్ని తన బిడ్డ రాధ కప్పేసింది. అతని ఊహాపదంలో భవిష్యత్తులో రాధ ఆమెకు అందంగా పెద్ద ఆఫీసరైన భర్త, పిల్లలు, పచ్చని ఆమె సంసారం. తనను నాన్న అని పిలిచే రాధ, మామగారు అని పిలిచే ఆమె భర్త, తాత అని పిలిచే వారి పిల్లలు. ఎన్నో కథలు అల్లుకొని మురిసిపోతున్నాడు శ్రీనివాసరావు. రాధ వచ్చి 2 నెలలు దాటింది. రమ ప్రసక్తి ఎప్పుడూ ఆ ఇంట్లో రాలేదు. అందరూ ఇలా అనుకుంటున్నారు అని జానకమ్మ శాంత గుసగుసలాడ్డం, రంగనాథం చురచురగా తన వైపు చూడ్డం గ్రహించిన రాధ ఓ రోజు అందరూ ఒక దగ్గర కూర్చుని ఉండగా, తాతయ్య గారు అంటూ వచ్చింది నెమ్మదిగా. చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీనివాసరావు. మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. మీకు చాలా రుణపడిపోతున్నాను. సన్నగా గొంతు వణికింది. అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? అతని గొంతులో కలవరపాటు. ఎవరైనా ఏమైనా అన్నారేమో అన్న అనుమానంతో అందరినీ కలిగి చూశాడోసారి. మీరు మళ్ళీ ఆ ఊరు ఎప్పుడు వెళ్తారు? ఆ ఊరా? ఎందుకు? అతన్ని అడిగి నా స్కూల్ ఫైనల్ పాస్ అయిన సర్టిఫికెటు, మా అమ్మ నాన్న ఉన్న ఫోటో తెచ్చిపెట్టండి. మా అమ్మ పేరు అంటే అడిగి తెస్తాలే అమ్మా, ఆమె మాటకు అడ్డొస్తూ అన్నాడు శ్రీనివాసరావు. అమ్మాయి, అసలు హోటల్లో ఎలా చిక్కుబడ్డావమ్మా? అప్పటి వరకు ఆ సంగతులేవి ఆ అమ్మాయిని అడక్క మూర్ఛపడుతుందని చెప్పిన శ్రీనివాసరావు మాటకి అడగడం మానేసి కుతూహలాన్ని అణుచుకున్న వ్యక్తులిద్దరూ జానకమ్మ ఈ ప్రశ్న వేయడంతో ఉత్సాహంతో రాధవైపు చూశారు. అదంతా ఒక గాథ, నిర్భాగ్యపు కథ, ఇప్పుడెందుకు లెద్దు అని శ్రీనివాసరావు అడ్డమొస్తున్నా
అతను చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల పేరు మార్చి మిగతా కథ చెప్పుకుపోతోంది రాధ. వింటున్న శ్రీనివాసరావు నలక పడిందనే నెపంతో కళ్ళెత్తుకుంటున్నాడు. అమ్మకి నాన్నగారికి అస్సలు పడేది కాదట. నేను తల్లి కడుపులో ఉండగానే నాన్న నుంచి వేరైంది అమ్మ. పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలతో లోకం విసిరే రాళ్ల దెబ్బలు సహిస్తూ బ్రతుకుతోంది. అమ్మకు నాన్నకు ప్రతిరూపంలా ఇద్దరి పోలికలు కలబోసుకుని పుట్టానంట నేను. అమ్మాయి పుట్టిందనే వార్త విని సీత, దేవుడు నిన్నెప్పుడు చిన్నచూపే చూస్తున్నాడు. ఈ బిడ్డ మగపిల్లవాడైతే నాకెంతో సంతోషంగా ఉండేది అని సానుభూతి. హాస్పిటల్ నుంచి వచ్చి కోలుకునేదాకా సహకారం అందజేశాడు అమ్మకి స్నేహితుడు, ఆత్మీయుడు, సోదర సమానుడు అయిన శ్రీధర్ మామయ్య. అమ్మ నాకు రాధా అని పేరు పెట్టుకుందట. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేదట. నన్ను చూడ్డానికి ఒక ఆయాను పెట్టి అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా నన్ను పెంచుతున్న అమ్మ ఒకనాడు నాకు జ్వరం వస్తున్నదనే బెంగతో, తొందరగా ఇంటికి చేరాలనే ఆతృతతో నైట్ డ్యూటీ నుంచి వస్తూ స్పీడ్గా దూసుకుపోతున్న లారీకి అడ్డుగా నడిచిందట. అమ్మ తల పగిలి హాస్పిటల్లో స్పృహ కోల్పోయి ఉంది. దిక్కులేని దానిలా నాకిప్పటికీ గుర్తు ఆ కాళరాత్రి. విధి వక్రించి ఆ నిసి నా జీవితంలో అంధకారం నింపింది. ఆయా జ్వరంతో ఏడుస్తున్న నన్ను విసిగి ఇష్టం వచ్చినట్లు బాధింది. వచ్చి రాని మాటలు నాకు. తల్లికి చెప్పలేదనే భరోసాతో కసితో ఇష్టం వచ్చినట్లు గిల్లింది, కొట్టింది. కానీ ఎంతకీ రాదు. తుదకు ఉదయం కూడా అమ్మ ఇంటికి రాలేదు. కంగారు పడ్డ ఆయా ఆమె ఆఫీస్కి పరుగు తీసింది. అందరూ కంగారు పడి వాకపు చేస్తే రాత్రి లారీ కింద పడ్డ స్త్రీ అమ్మ అని తేలింది. జ్వరమనే సాకుతో నన్ను కూడా హాస్పిటల్లో పడేసి తన దారిన పోయింది ఆయా. 2 రోజుల తర్వాత అమ్మకు కొంచెం తెలివొచ్చింది. శ్రీధర్ అడ్రస్కు వైర్ చెయ్యమని డాక్టర్కు చెప్పిందట. వైర్ అందిన వెంటనే శ్రీధర్ మామయ్య, అతని భార్య దుర్గా ఇద్దరూ రెక్కలు కట్టుకుని వాలారు. అప్పటికి నాకు జ్వరం తగ్గి అమ్మ కోసం ఏడుపు మొదలుపెట్టాను. అమ్మకు హైరానా పనికిరాదని నన్ను దూరంగానే ఉంచారు. అమ్మ నన్ను చూపించమని అడిగిందట. ఒక్కసారి చూపించి రాధకేమీ భయం లేదు, ఆమెను మేం చూస్తున్నామని అభయమిచ్చాడు అక్కడి సిస్టర్సు. అప్పుడు శ్రీధర్ మామయ్యకి అమ్మేమో పోనీ ఊరుకోమ్మా అడ్డు తగిలాడు శ్రీనివాసరావు. శ్రీధర్కి కన్నీళ్లతో నిస్సహాయంగా నన్ను అప్పగించి కన్ను మూసిందమ్మ. శ్రీధర్ను నేను మామయ్య అని పిలిచేదాన్ని. శ్రీధర్, అతని భార్య దుర్గా చాలా ఉత్తములు, ఉదారులు. నన్ను వారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకిద్దరు మగపిల్లలు పుట్టారు. శ్రీధర్కి ప్రమోషన్ వచ్చింది. ఇదంతా నేను అడుగుపట్టిన ప్రభావమని నన్నింకా మక్కువగా చూసేవారు. నాకు 12 ఏళ్ల వయసు వచ్చేదాకా హాయిగా స్వేచ్ఛగా ఏ బెంగా లేకుండా పెరిగాను. మరొక క్లిష్టమైన బాటలోకి మలుపు తిరిగిపోయింది నా జీవితం. శ్రీధర్ నన్ను పెంచి అభిమానించే శ్రీధర్కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతని పరిస్థితి అయోమయంగా తయారైంది. భర్త సంపాదన మినహా మరే ఆధారం లేని దుర్గా రాధనేం చెయ్యమన్నారు, పిల్లల్ని ఎలా పెంచమన్నారు అని ప్రశ్నిస్తూ నిలదీసింది. నాకు మరేమీ భయం లేదంటూనే పిల్లల్ని తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, కొంత ప్రావిడెంట్ ఫండు వస్తుంది అంటూ నిగ్రహించుకున్న దుఃఖవాహిని ప్రవహించకుండా బోరున ఏడ్చాడు శ్రీధర్ మామయ్య. రాధా గొణిగింది దుర్గా. నా కోసం శ్రీధర్ మామయ్య చాలా బాధపడ్డాడు అంతిమ క్షణాల్లో. శ్రీధర్ మామయ్య, అమ్మ, పార్వతి అనే ఆవిడ చదువుకునే రోజుల్లో ప్రాణ స్నేహితులు. పార్వతి ఓ పెద్ద హోటల్ ప్రొప్రైటర్ భార్య. ఆమెను పిలిపించాడు ఫోన్ చేసి శ్రీధర్ మామయ్య. ఆమెకు నన్ను అప్పగించి అతను రాధ బరువు దించుకొని శాశ్వతంగా కన్నుమూశాడు. పార్వతి సహృదయరాలు, ఉదారురాలు. ఆమె భర్త, కొడుకులు కూడా మంచివారే. వారికి నాలాంటి నిర్భాగ్యురాలిని పోషించడం అంటే ఖాతరే లేదు. లక్షల వ్యాపారం వారిది. నాకు తిండికి, బట్టకి, చదువుకి ఎటువంటి లోపం లేకుండా జరిగిపోయింది. అమ్మ మీద ఉండే అభిమానం, వారిద్దరి మధ్య స్నేహానుబంధం పురస్కరించుకొని పార్వతి నన్ను విద్యావంతురాల్ని చేసి తగిన వరుడికిచ్చి వివాహం చెయ్యాలని తలపోసేది. నేను స్కూల్ ఫైనల్ చదివాను. నాకు మంచి మిత్రుడు, సోదరుడు పార్వతి రెండవ కొడుకు రామారావు అని 2 క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన రాధ మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. నన్ను మళ్ళీ ఏడిపించాడు విధి. పార్వతి కక్కి 2 రోజులు విషజ్వరంతో కన్ను మూసింది. వంట మనుషులు, పనివాళ్లు ఉన్నా నాకు బాధ్యత ఇంట్లో ఎక్కువైంది. 6 నెలలు ఆ ఇంటి బాధ్యత, పార్వతి నడిపించే గృహ నిర్వహణ నాపై పడింది. పార్వతి భర్త శ్రీనివాసయ్యను నన్ను తన ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నారు. కానీ నేను అంగీకరించలేకపోయాను. శ్రీనివాసయ్యర్ నన్ను ఒత్తిడి చెయ్యలేదు, కోపగించుకోలేదు. కానీ నాకన్నా 8 ఏళ్లు పెద్దయిన విశ్వనాథన్, శ్రీనివాసయ్యర్ గారి పెద్ద కొడుకు, నాపై పగబట్టాడు కాబోలు. వేడిగా, చురుగ్గా నా వైపు చూసేవాడు. అతనికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నాడు శ్రీనివాసయ్యర్.
ఆ ఇంటి కోడలు రమణి పెద్ద కట్నంతో బంగారు వజ్రాల నగలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. నిండుకుండా తొణగదన్నట్లు రమణి నిండుగా హుందాగా ఉండేది. నా యందు సానుభూతి జాలి కురిపించేది. కానీ ఆమె పెద్ద అందగత్తె కాదు. ఆమె యందు అసంతృప్తితో నా మీద పగ పెంచుకుంటున్న విశ్వనాథన్ సమయం కోసం పొంచి ఉన్నాడు. వాసురావు అతని స్నేహితుడు. రామకృష్ణ అప్పుడప్పుడు నాతో కబుర్లు చెప్పి సరదాగా నవ్వించేవారు. ఆ ఇద్దరు జంటగా పైదేశం వెళ్తున్నారు. అప్పటికి నాకు మైనారిటీ తీరిపోయింది. అనుకోకుండా క్షణాల్లో నా జీవితం మరో మలుపు, జీవితంలో ముఖ్యమైన మలుపు తిరిగిపోయింది. శ్రీనివాస్ అయ్యర్ జీవించి ఉన్నంతకాలం ఆ ఇంట్లో వ్యక్తులే అక్రమాలు అన్యాయాలు చెయ్యలేరు. నన్ను మళ్లీ విధి శిక్షించింది. శ్రీనివాస్ అయ్యర్ అకస్మాత్తుగా గుండె నొప్పితో కన్నుమూస్తూ రాధనో ఇంటిదాన్ని చెయ్యి అంటూ విశ్వనాథన్కి అప్పగించారు. ఆయన నా పెళ్లి చెయ్యాలనే సంకల్పంతో ఆయన జీవించి ఉన్నప్పుడు 2-3 సంబంధాలు తెచ్చారు. కానీ నేను సమ్మతించలేదు. తనకేమీ కానీ నా ఇష్టప్రకారమే పెళ్లి చెయ్యాలని తలపోసిన శ్రీనివాస్ అయ్యర్ ఎంత ఉన్నతమైన వ్యక్తి. ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఆయన కర్మకాండ ముగిసిన తర్వాత బంధువులంతా వెళ్ళిపోయారు. ఉండిపోతానని ఆమెను పంపవద్దు, ఆమెకు సహాయంగానే ఉంటానని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా రమణిని పుట్టింటికి పంపించాడు విశ్వనాథన్. అతనికి పగ తీర్చుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఆ రోజు రాత్రి మామూలుగా అతనికి వడ్డన చేస్తున్నాను. నా వైపు అదోలా క్రూరంగా చూస్తున్నాడు విశ్వనాథన్. భోజనం ముగించి లేస్తూ, పెళ్లి చేసుకోవడానికి నీకు నేను నచ్చలేదు కదూ, తయారవు, అందమైన మొగుడు దగ్గరికి పంపిస్తాను అన్నాడు. వణికిపోయాను. అతని నుంచి దూరంగా ఎటన్నా పారిపోవాలనుకున్నాను. కానీ ఎటెళ్లగలను? భగవంతుణ్ణి దీనంగా ప్రార్థిస్తూ నిల్చున్న చోటనే చతికిలబడ్డాను. కాలం బరువుగా భయంగా దొర్లుతోంది. యమకింకరుల్లా హోటల్ తాలూకు మనుషులిద్దరొచ్చి, ఏయ్ స్నానం చేశావా గర్జించారు నా దగ్గరకొస్తూ. వారి వెనక విశ్వనాథన్ ఉన్నాడు. భయ కంపితురాలనైపోయి విశ్వనాథన్ కాళ్లకు చుట్టుకొని రక్షించమని క్షమించమని ఏడ్చాను. ప్రాధేయపడ్డాను, ప్రార్థించాను. తుదకు తిట్టాను, శపించాను. కానీ అతని కర్కశ హృదయం కరగలేదు. నన్ను స్నానం చేసి బట్టలు మార్చి అందంగా తయారవమని కంచీతో గుర్రాన్ని కొట్టినట్లు కొట్టాడు. విన్నారా నా కదా? రాధనే పిలువబడే నేను బాబాయ్ గారి గదికి తోయబడ్డాను. అదే మరొక గదిలో మరొక వ్యక్తి అయితే ఈ రాధ సర్వనాశనమై జీవితం చాలించేది. శ్రీధర్ మావయ్య దగ్గర విన్నది కొంత, నా అనుభవం కొంత చెప్పాను అంటూ బాధగా నిట్టూర్చింది రాధ. మీ నాన్నకన్నా తెలివైన దానివమ్మా నువ్వు అన్నాడు శ్రీనివాసరావు. సుబ్బారావు అంత తెలివైనవాడా ప్రశ్నించాడు రంగనాథం. మరేమిటనుకున్నారు, పైకలా కనిపించేవాడు కానీ గట్టివాడు అన్నాడు శ్రీనివాసరావు. నయం, సుబ్బారావు అతని భార్య నిజంగా చచ్చిపోయారు కనుక. కానీ ఆ సుబ్బారావు బ్రతికుంటే ఏ దేశంలో ఉన్నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నిన్ను నిలదీసేవారు. నాన్న అనుకున్న శ్రీనివాసరావు గుంబనంగా నవ్వుకున్నాడు. నాకేదైనా ఉద్యోగం ఉంటే చూడండి బాబాయ్ గారు అన్న రాధ మాటలకి చిరాగ్గా, BA MA పాస్ అయిన వాళ్ళకే లేవు కానీ స్కూల్ ఫైనల్ అదన్నా సర్టిఫికేట్ లేకుండా స్కూల్ ఫైనల్ పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు ఎక్కడున్నాయి అన్నాడు రంగనాథం. అప్పుడు శ్రీధర్కి అమ్మేమో అంటూ రాధ నసిగింది. పోయేటప్పుడు రమ నా మాట ఏమన్నా అందేమో. ఎలా? ఇంట్లో ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడడం పడదు. రమ ఏం చెప్పిందో ఆఖరి క్షణాల్లో తన జీవితం ముగిసిపోతున్నందుకు బాధగా ఏమని వివరించిందో, రాధ జన్మకు కారకుడైన తనను తిట్టిందో, చూడాలనందో తెలుసుకోవాలనే ఆతృత అరికట్టలేని శ్రీనివాసరావు, రేపు ఉదయం టౌన్కి వెళ్దామమ్మా, సూపర్ బజార్లో ఏదైనా ఓ ఉద్యోగానికి ట్రై చేయొచ్చు. నాకు తెలిసిన ఆయన ఒక అతను ఉన్నాడు, కనుక్కుంటాను అన్నాడు. అలాగేనండి అంటూ కృతజ్ఞతగా చూసింది రాధ. బస్ దిగి కొంత దూరం నడిచి ఓ లాడ్జి దగ్గర నిల్చుని గది తీసుకోబోతున్న శ్రీనివాసరావు వైపు భయంగా చూస్తూ, బాబాయ్ గారు అంది రాధ. నాన్నగారు అని పిలవమ్మా. ఏం అన్నాడతను ఆర్ద్రమైన కంఠంతో. తానేదో అతన్ని పొరపాటుగా ఊహించి భయం వ్యక్తం చేసినందుకు సిగ్గుపడుతూ, గదెందుకు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేదానికి అంది. కొంచెం సేపు తలదాచుకోవడానికి. నాతో పాటు రోడ్లంట నిన్ను తిప్పమన్నావా? అతనున్నాడో లేదో కనుక్కొని వస్తాను, అంతదాకా ఇక్కడుంటావు అంటూనే ఆ లాడ్జి సర్వెంట్ వెనక నడిచాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరించింది రాధ. ఆమె నా గదిలో జాగ్రత్తగా ఉండమని బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాల తర్వాత రాధకు కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చాడు లాడ్జి సర్వెంట్. అతను పంపించాడంటూ గతం వర్తమానం తన బారన్న వారెవరూ లేకుండా గడిచిపోతున్న తన అభాగ్య జీవితానికి చింతిస్తూ కూర్చుంది రాధ. అరగంట తర్వాత తిరిగి వచ్చిన శ్రీనివాసరావు అలసటగా కుర్చీలో చతికిలబడుతూ, ఆయన లేరు, హైదరాబాద్ వెళ్ళారట అన్నాడు. అయితే వెళ్ళిపోదామా అంది రాధ మంచం మీద నుంచి లేచి నిల్చుంటూ.
వెళ్ళిపోదాం, గంటన్నర టైం ఉంది, మన ఊరు వెళ్ళే బస్ కని వాచ్ చూసి మీ అమ్మ అదే రమ చివరి క్షణాల్లో శ్రీధర్కి ఏం చెప్పింది? అక్కడేమో చెప్పయ్యబోయి మళ్ళీ కథ తమాషాగా మళ్లించేశావు అన్నాడు శ్రీనివాసరావు విషాదంగా నవ్వుతూ. అతను తన తల్లిని రమ అని సంబోధించడంతో కొంచెం తెల్లబోయి అమ్మ పూర్తి పేరు రమాదేవి అని మర్చిపోయి ఉంటారు. ఒక్కసారేగా తను చెప్పింది అని సరిపెట్టుకొని మీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, వాళ్ళ దగ్గర నా తల్లిదండ్రులు ఫలానా వారని చెప్తే వచ్చే ప్రమాదం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంది రాధ సంకోచంగా అతని వైపు చూస్తూ. చంపేశావు, ఇంకేమన్నా ఉందా? మా నాన్న గొప్ప చాదస్తుడు తెలుసా, నానా గొడవ పెట్టేస్తాడు అంటూ నవ్వి చెప్పు, మీ అమ్మ శ్రీధర్కి ఏమని చెప్పింది, నిన్నెలా అప్పగించింది? అతను తల్లిని ఏకవచన ప్రయోగం చేస్తుంటే కొంచెం ఆశ్చర్యపోయి కొందరు కళ అలవాటు అనుకుంటూ సరే చెప్తాను, నా కథ ఆసక్తిగా వినేవారు మీరే కనిపిస్తున్నారంటూ తలవాల్చింది రాధ. క్షణంలో ఆమె వదనం విషాదంగా మారిపోయింది. నాకేం తెలుసు, నేనప్పటికీ పసిదాన్నిగా. శ్రీధర్ మావయ్య అమ్మ గురించి, ఆమె జీవితం, ఆమె ప్రాణం పోయేటప్పుడు ఉచ్చరించిన మాటలు ఒక కథలా మలచి రాశాడు. ఉన్నదున్నట్లు నేను పార్వతి కక్కి గారింటికి వెళ్ళేటప్పుడు దుర్గత్తయ్య ఆ పుస్తకం నాకే ఇచ్చింది, అమ్మ సామాన్లతో పాటు. డబ్బేమీ మీ అమ్మ తాలూకుది లేదా? అప్రయత్నంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. 3-4 వేలు ఉండేది కాబోలు బ్యాంకులో. శ్రీనివాస్ అయ్యరు పోయిన తర్వాత అది మోసమే. డబ్బు అర్జెంటుగా అవసరమని ఏవేవో కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు విశ్వనాథన్. మా అమ్మ తల పగిలి చాలా రక్తం పోయి నీరసంగా నిస్త్రాణగా ఉందట, స్పృహ వచ్చాక కూడా అని 2 క్షణాలు మౌనంగా ఉండిపోయి అమ్మ అంతిమ క్షణాలు ఇలా రాసుకున్నాడు శ్రీధర్ మావయ్య అని బరువుగా ఊపిరి వదిలి చెప్తోంది రాధ. రమ ప్రియమైన దైవమిచ్చిన సోదరి. జీవితంలో ఎదురు దెబ్బలకు తలవంచక ధైర్యంగా ఏటికి ఎదురుదిన రమ తలపగలి మృత్యు ఒడిలో ఒరిగిపోతోంది. తడబడే కాళ్లతో వార్డులో అడుగుపెట్టాను. వెలుగులు నిండే ఆ కళ్ళతో నా వైపు చూసింది. గబగబా ఆమె మంచం దగ్గరికి వెళ్ళాను. శ్రీధర్ ఆయనకు, మీ బావగారికి, శ్రీనివాసరావు గారికి వైర్ చెయ్యవు రమ్మని చెప్పాను. డాక్టర్ మర్చాడట. ఆయన అడ్రస్ నాకు. ఆయన్ని చూడాలని ఉంది శ్రీధర్. ఇవాళే కాదు, చాలా రోజులై ఆ కోరిక నా గుండెల్లో ప్రజ్వరిల్లుతోంది. కానీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఆయన ఒడిలో తలపెట్టి బోరున ఏడవాలనుకున్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకేం? ఆయన్ని విసిగించాను. ఆయనకి కొన్ని కోరికలున్నాయి తీర్చుకోవడానికి. పెళ్లి చేసుకున్నారు. మాట్లాడలేదు. ఆయాసం వస్తోంది. ఆయన హృదయంపై తల ఉంచి హాయిగా నిద్రపోవాలనుంది. పోయే ముందు సిగ్గేమిటి? నేను ఎంతగా పోట్లాడుతున్నా ఆయన పక్కన చేరి హాయిగా నిద్రపోయేదాన్ని అని చెప్పి టక్కున నాలుగు ఖర్చుకొని తలవంచేసింది రాధ. కళా విహీనమై చెమ్మగిలిన కళ్ళతో ఉన్న శ్రీనివాస్ వదనం ఆమె చూడలేదు. క్షణం నిశ్శబ్దం తర్వాత, నాతో చెప్పడానికి సిగ్గుపడకమ్మా, తండ్రి లాంటి వాణ్ణి. ఇంకేం రాశాడో గుర్తున్నదంతా చెప్పు. ఒక్కసారి నువ్వెళ్ళైనా సరే మీ బావగారిని తీసుకురా. అతన్ని 5 ఏళ్ళయి వదిలేసి ఇప్పుడు ఏడుస్తున్నానని నవ్వకు శ్రీధర్. ఆయన్ని మరిచి క్షణం బ్రతకలేనేమో అనిపిస్తోంది ఇప్పుడు. ఆమె ఆయాసపడుతూ ఏడుస్తోంది. నేను అడ్రస్ చెప్పమని అడుగుతున్నాను. ఆమె ఏమో చెప్పబోయి రాధ అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. సిస్టర్ గాలి దుమారంలా వచ్చింది. ఆమెను మాట్లాడించినందుకు నన్ను కసురుతూ నా చేయి పట్టుకున్న రమ చెయ్యి చల్లగా అయ్యి వాలిపోయింది. నేను దుర్గా చాలాసేపు ఏడ్చామని రాశాడు. ఆమె జీవితం గురించి ఏం రాశాడు అని ప్రశ్నించాడు శ్రీనివాసరావు కళ్ళు మొహం తుడుచుకుంటూ. అప్పుడప్పుడు చదివేదాన్ని కానీ సరిగ్గా గుర్తులేదండి. 10-15 పేజీలు. నా తల్లిదండ్రుల పేర్లు, నా జీవిత చరిత్ర మీకే చెప్పాను. పార్వతి కక్కి ఎవ్వరికీ చెప్పకూడదని శాసించింది. చివరికి నా ప్రాణమిత్రుడు రామకృష్ణకు కూడా శ్రీనివాస్ అయ్యర్ పెంపుడు కూతుర్ననే చెప్పాను. అందరికీ అలానే తెలుసు. రామకృష్ణ అంటే మేనల్లుడు. ఆ ఊళ్ళోనే చదవడం వల్ల అనుమానంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. వాసురావు క్లాస్మేట్. అతని గురించి నీకేమైనా తెలుసా? తల్లి తండ్రి గట్రా మా వాసురావుకు తెలుసు. మరి వెళ్ళిపోదాం. కాఫీ టిఫిను బాయ్ తెచ్చాడు కదూ అంటూ లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. కాలగమనంలో మనుషుల స్వభావాలు మారుతూ ఉంటాయి కాబోలు. క్రమంగా రమపై కరుడు కట్టిన స్థానంలో కరుణ ఆక్రమించుకుంది. రమ తాలూకు స్మృతుల బరువుతో బస్టాండ్కు నడిచాడు శ్రీనివాసరావు. మౌనంగా తనకి ఉద్యోగం దొరకలేదన్న దిగులుతో అతన్ని అనుసరించింది రాధ. ఎలక్షన్లలో నిలబడనన్నావు ఏంట్రా అబ్బాయి? రంగనాథం ప్రశ్నించాడు శ్రీనివాసరావుని.
తనకే సంతోషం భరించే గుండె దెటవ లేదు నాన్న. ఇప్పుడు మనకున్నది చాలు. రాధను ఇంటిదాన్ని చేస్తే చాలు. పిచ్చి ముద్దునట్టుంది. కులం సాంప్రదాయం అన్నీ ఉన్న పిల్లలకే పెళ్ళిళ్ళు అవడం లేదు. దీనికేం చేస్తావు పెళ్ళి? రాధ మన ఇంటికి ఎప్పుడొచ్చిందో అప్పుడే నా కూతురు అనే చెప్తాను. ఇష్టమైన వాడే చేసుకుంటాడు. బాగుంది రోయ్ అబ్బాయి వరస. ఇదివరకల్లా బాగులేదు కానీ ఇప్పుడు బాగుంది. ఏమిట్రా మొండి జవాబులు? ఏదో పిల్లల కోసం పరితపిస్తున్నారని పువ్వులు చీరలు ఆఖరికి మన గొలుసు తెచ్చి ఆ పిల్లకిచ్చినా మురిసినా సహించాం. కానీ మళ్ళీ పెళ్ళి గిల్లి అనకు. నేలబోయేది నెత్తికి రాసుకున్నావు కనుక ఏదో దారి చూపించి వదిలేయి అంటూ తీవ్రంగా మందలించాడు రంగనాథం. నిర్లక్ష్యంగా అలాగే అంటూ నవ్వేశాడు శ్రీనివాసరావు. రాధపై ఎనలేని వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు శ్రీనివాసరావు. అతని దగ్గర అందరి దగ్గర చనువుగా తిరుగుతోంది రాధ. అప్పుడప్పుడు తల్లిని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకునే శాంత వైపు వింతగా చూసిన రాధ, బాబాయ్ గారు, పిన్ని ఎన్నేళ్ల క్రితమో పోయిన వాళ్ళమ్మ కోసం ఇంకా ఎందుకు ఏడుస్తుంది ప్రశ్నించింది. ఆమెకు వాళ్ళమ్మ బాగా తెలుసు. అందుకని గుర్తొస్తే దుఃఖం వస్తుంది. నువ్వు అమ్మ కోసం ఎప్పుడన్నా ఏమన్నా తలుచుకొని ఏడవాలంటే ఏమున్నాయి? శ్రీధర్ మామయ్య, పార్వతీ కక్కి గుర్తొస్తే ఏడుస్తావు. అమ్మ గుర్తొస్తే దుఃఖం రాదు. కానీ నాన్న గుర్తొస్తే అతని తిట్టిపోస్తావు, అవునా అన్నాడు నవ్వుతూ. నవ్వి, నాకు మా అమ్మ నాన్న ఫోటో తెచ్చిస్తానన్నారు. తాతగారు అన్నట్టు నేను మిమ్మల్ని అబద్ధాలాడతారని అంటాను అంది గాఢంగా. తాత దగ్గర అయితే అబద్ధం ఆడాలి కానీ నీ దగ్గర ఎందుకు? బాగా గుర్తు చేశావు. ఫోటో తెచ్చాను మొన్న వెళ్ళి వచ్చినప్పుడు. రా ఇస్తానంటూ తన పెట్టె తెరిచి అడుగున భద్రపరిచిన చిన్న కార్డు సైజు ఫోటో రాధకిస్తూ, ఇదేనా? విశ్వనాథన్ ఏదన్నా మరొకటిచ్చాడా? ఫోటోలో వాళ్ళు మీ అమ్మ నాన్నేనా? చూడు అన్నాడు శ్రీనివాసరావు. సంతోషంగా నవ్వుతూ ఫోటో చేతుల్లోకి తీసుకుని, అబ్బా ఇదే బాబాయ్ గారు అంటూ ఆ ఫోటో హృదయానికి హత్తుకుంటూ, నా తల్లిదండ్రులు ఎంత అందమైన వారో చూశారా అంది రాధ. నిన్ను చూస్తే నీ తల్లిదండ్రులు అందహీనులని ఎవరంటారు? ఏది నా వైపు ఒక్కసారి చూడమ్మా. సంతోషంగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ద్యోతకమయ్యే వెలుగులు నన్ను నా హృదయాన్ని కదిలిస్తాయి అన్నాడు శ్రీనివాసరావు. అతని ఆంతర్యంలోని భావమేమిటో ఆ మాటల్లో ఊహించలేని రాధ అర్థం కానట్టు అతని వైపు చూసింది. అమ్మ రాధ, మా ఇంటికి వచ్చి సంవత్సరం దాటింది. విశ్వనాథన్ నీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకు నీ చేత ఉద్యోగం చేయించాలని లేదు. నిన్ను ఇంటిదాన్ని చెయ్యాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం? ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. విశ్వనాథన్ తమ్ముడు వాసురావు ఫారెన్ నుంచి వచ్చాడేమో మీకు తెలుసా బాబాయ్? టైం అయిపోయింది, వచ్చేసి ఉండొచ్చు అంది రాధ మాట విననట్టు. నాకు తెలియదమ్మా, ఓసారి కనుక్కుంటాలే. అతనేం చదివాడు? అతను రామకృష్ణ ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి రీసెర్చ్ చేయడానికి స్కాలర్షిప్ మీద వెళ్ళారు అంది రాధ. ఏమైనా సంబంధాలు చూస్తాను. ఇంకా కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉండాలని ఉంది బాబాయ్. పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపిస్తానని నీ ఉద్దేశమా? నా ఇంటికి వచ్చే అల్లుడికే నిన్నిస్తాను. ఏ పూర్వ అనుబంధమో మీకు నా మీద ఎంత వాత్సల్యం ఇప్పుడు అనిపిస్తోంది. నేను దురదృష్టవంతురాలను కాదని, నీ పట్ల దేవుడున్నాడని నేనేనాడో అనుకున్నాను. పూర్వ అనుబంధమో ఎన్ని చేసినా నీకెంత విశ్వాసమున్నా ఒక్కసారి నీ చేత నాన్న అనిపించుకోకపోయినా, పోనీ నీ భర్త మామగారు అంటారు, నీ పిల్లలు తాత అంటారు. అబ్బా ఏమిటి బాబాయ్? సిగ్గుపడింది రాధ. చాలా కాలం తర్వాత పుట్టింటికొచ్చింది కామేశ్వరి. అబ్బా కళ్ళు కాయలు కాసాయి అమ్మా. నాన్న, తమ్ముడు, శాంత అందరం అనుకుంటున్నాం ఇన్నాళ్లకెప్పుడు నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేదని అంటూ కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది జానకమ్మ. అమ్మాయి అంతా కులాసా? మీ మామగారు ఎలా ఉన్నారు ప్రశ్నించాడు రంగనాథం. పెద్దవారయ్యారు. మనవడు దూరంగా వెళ్ళిపోయాడని ఓ బెంగ అంటూ నవ్వింది కామేశ్వరి. రండి వదిన, కాఫీ తీసుకోండి. మేమేం తప్పు చేశాం? ఇన్నాళ్ళు అలిగినట్టు రావడం మానేశారు. హాస్యంగాని ఆమె పెట్టే బెడ్డింగు గదిలో సర్దింది శాంత. మౌనంగా నిల్చున్న రాధ వైపు చూసి, అన్నయ్య ఉత్తరం రాశాడు. ఈ అమ్మాయేనా అంది రాధ వైపు తేరిపారు చూస్తూ కామేశ్వరి. అవును, మా అభిమాన పుత్రిక మీకు మేనకోడలవుతుంది అంది అప్పటికే రాధపై ఒక సద్భావం అభిమానం ఏర్పడ్డ శాంత. కామేశ్వరి వైపు చూస్తూ మౌనంగా నమస్కరించింది శాంత. ఎంత చదివావమ్మా పలకరింపుగా ప్రశ్నించింది కామేశ్వరి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి వినయంగా చెప్పింది రాధ. పొలం నుంచి వస్తూనే, అక్కయ్య ఇన్నాళ్లకు రావాలనిపించిందా? ఎన్ని ఉత్తరాలు రాశానో. నీకు అందమైన కోడల్ని తెచ్చానని చూపించాలనే ఆరాటంతో రమ్మని అర్థిస్తూ మీ ఆయనకి ఎన్ని ఉత్తరాలు రాశానో అన్నాడు శ్రీనివాసరావు. మొహం చిట్లించింది రాధని కోడలు అనగానే కామేశ్వరి. మళ్ళీ బాగుండదన్నట్టు నవ్వేస్తూ, ఎలా రానురా, మామగారు మంచాన పడ్డారు. ఇదివరకైతే దగ్గరలో ఉన్నాం కనుక వచ్చేదాన్ని. మీ బాబా ప్రమోషన్ ధర్మమా అంటూ దూరంగా వెళ్ళిపోయాం. మీ ఇంటికి రావాలంటే బోలెడు ఛార్జీలు.
నువ్వొస్తే ఛార్జీలు నేను ఇవ్వలేకపోయానా? రామకృష్ణ ఎప్పుడొస్తాడు? ఈ మధ్య వాడి దగ్గర నుంచి ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? రామకృష్ణ అన్న పేరు విన్న రాధ తుళ్ళిపడింది. ఏ రామకృష్ణ? ఎక్కడున్నాడు అన్న సందేహాలు వచ్చాయి. ఇంకో సంవత్సరం ఉండాలంట, వాడొస్తాడేమో అనే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. బావకి ఎలానూ సెలవు దొరకదంటాడు. వాడు నేను కలిసొద్దామని 4 నెలల క్రితం కాబోలు నాకు ఉత్తరం రాశాడు. నీకివ్వాలని, నిన్నల్లుణ్ణి చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెంచుకున్నానని రాశాను. మరి వాడి దగ్గర నుంచి ఉత్తరం లేదు. చూద్దాం. ఆ చదువు సంధ్య అవని వాడెవరిని పెళ్లి చేసుకుంటాడో. ఆ సంభాషణ ఇష్టం లేనట్లు ఆమె ముఖ కవళికలు స్పష్టం చేశాయి. ఆ ఇంట్లో ఆడపిల్లకుండే స్వాతంత్రం, అభిమానం రాధ పొందుతుందని తెలుసుకున్న కామేశ్వరికి అసూయ రేగింది. ఇదెక్కడి పిల్ల? దాచిపెట్టినట్లు తింటుంది. పిన్ని, బాబాయ్, బామ్మ, తాత ఇదెక్కడి బంధుత్వం? వీళ్ళందరూ మత్తు చెల్లినట్లు, మంత్రం వేసినట్లు రాధా రాధా అంటూ మురిసిపోతున్నారేమిటి? ప్రతి పని దానిచైతే చేయించుకుంటాడు శ్రీను. అమ్మా, తువ్వాలు, సబ్బు తేమ్మ మొదలు కాస్త వాకిట్లో మంచం పడై అనే వరకు వాడికెందుకో అంత ఇష్టం ఆ పిల్లంటే. అమ్మ రాధా అంటూ నోరారా ఒకటే పిలుపు. ఉదయం లేచింది మొదలు బంగారు గొలుసు, ఖరీదైన చీరలు దీని బాబు సొమ్ములా ఇల్లు జొరబడి తింటోంది. కాస్త నాన్నే అంటి ముట్టనట్లుంటారు కానీ రాత్రి అమ్మ, పగలు శాంత పసిదాన్ని పక్కలో వేసుకున్నట్లు దాని పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. నేనంటే మునుపుండే గౌరవం, అభిమానం వీళ్ళకి లేవు అనుకుని తనలో తాను ఉడికిపోయింది కామేశ్వరి. ఓ రోజు విసుగ్గా అంది తల్లిని మందలిస్తూ. దేవుడు, దయ్యం, పూజా పురాణం అంటావు, ఏ కులం దాన్నో పక్కలో వేసుకుంటావు. వంట అది ముట్టుకున్నా ఊరుకుంటావు. చిచి, ఇదెక్కడి శనమ్మా అంది. అయ్యో, అదటే అనుకుంటున్నావు. బాగుంది. మన కులం పిల్లే. శ్రీనుతో చదివేవాడట సుబ్బారావు, పాపం అతని కూతురట అంటూ కొడుకు రాధా చెప్పినా తాను విన్న కథ ఏకరు పెట్టింది జానకమ్మ. అంతా విన్న కామేశ్వరి, సర్లే, ఇదివరకట్లా ఎలా బ్రతికితేనేం, ఇప్పుడు దీని పనే బాగుంది. ఎక్కడో సిరిపెట్టుకొని పుట్టింది మీ ముచ్చట, దాని అదను రెండూ తీరుతున్నాయి అంటూ విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ ఒక్కతే ఉన్నప్పుడు నెమ్మదిగా, చదివావు కాబోలు, ఏదైనా ఉద్యోగం చేసి బ్రతకరాదు అని అడిగింది కామేశ్వరి. బాబాయ్ ఒప్పుకోవడం లేదు. కాస్త ఆమె అడిగిన తీరుకి తెల్లబోయి కొంచెం నొచ్చుకుంటూ జవాబు చెప్పింది రాధ. ఒకరింట్లో ఇలా సంవత్సరాల తరబడి తినడం నీకు సిగ్గేయడం లేదు? మళ్ళీ ప్రశ్నించింది. ఆమె అసూయ, దురుసుతనం అసహించుకున్న రాధ తగినట్టు జవాబు చెప్పాలనుకుంది. నన్నెప్పుడు మీ తమ్ముడు మృత్యువాత పడకుండా నా జీవితానికి అభయం ఇచ్చి నా ప్రాణం నిలబెట్టదలిచారో అప్పుడే మీ తర్వాత ఈ ఇంటి ఆడబిడ్డనయ్యాను. కనలేదు గాని దత్తపుత్రిక లాంటి దాన్ని. వారికి ఆడబిడ్డకు పుట్టింటి సొమ్ము తినడానికి సిగ్గెందుకు? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఎన్ని మాటలు నేర్చిన జానవే. కాకపోతే ఇంటందరినీ ఇలా వశం చేసుకుంటావులే. తను ఏనాడో రుణమున్నారు, నీకు పెడుతున్నారు. నాకేం వీళ్ళ పెట్టుపోతలు అవసరం లేదు. నువ్వో నేనో ఎవరమో ఒక్కరే ఈ ఇంటి ఆడపిల్లగా ఉండాలి అంటూ ఉక్రోషంగా రాధవైపు చూసి వెళ్ళిపోయింది కామేశ్వరి. మర్నాడే ప్రయాణమైన కామేశ్వరి, ఇంకో 4 రోజులు ఉంటానన్నావు, ఏమిటక్కయ్యా అప్పుడే ప్రయాణమయ్యావు? మామూలుగా అభిమానంతో ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఎందుకు నాయనా, తిండి బట్టాలేక మీ ఇంటికి రాలేదు నేను. మీ ఇంటికి వచ్చి యాచించే బిచ్చగత్తెను చూసినట్లు చూసారే, చాలు. దిక్కు దివాణం లేని గతిమాలిన దానికిచ్చే ఆదరం, గౌరవం నాకు లేవి ఇంట్లో. అంతా ఈర్ష్య, అసూయ పెళ్ళుబికి కన్నీళ్లుగా ప్రవహించాయి ఆమెకి. అలా ఆమె ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్టు ఏడ్చేస్తుంటే నిర్ఘాంతపోయి అర్థం కానట్టు ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నిన్నెవరేమన్నారక్కయ్యా? అమ్మ నాన్న ఏమైనా అన్నా మనం నిష్ఠూరం ఆడముగా. శాంత అమర్యాదగా మాట్లాడే మనిషి కాదు. చెప్పు, శాంత ఏమైనా నిన్ను చిన్నచూపు చూసిందా అడిగాడు శ్రీనివాసరావు. ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకులే, నాకు బుద్ధొచ్చింది. ఆనకపోతే ఏం? ఒక రన్నప్పుడు విని నవ్వితే ఆ మాట సమర్థించినట్టే కదూ. ఎవరితో అతి గతి లేని దానిచేత దిక్కుమాలిన అక్కయ్య మరీ చిన్నపిల్లలా అరిచి పెదవులు బిగబట్టాడు శ్రీనివాసరావు. ఒరేయ్, నీ చేత కూడా ఎప్పుడు పుట్టి బిద్దెరిగిన నన్ను పల్లెత్తు మాట అని నువ్వు అలా నా మీద కోపగించుకున్నావంటే ఇల్లు చేరి అందరినీ వశం చేసుకుని ఆడించే ఆ రాక్షసి కదరా కారణం. మాట్లాడకుండా ఉండు అని మళ్ళీ అరిచినట్లని శాంత అని పిలిచాడు శ్రీనివాసరావు. సమీపంలోనే నిల్చున్న శాంత భయంగా అక్కడికి వచ్చింది. రాధ ఏమంటుంది ఈవిడని? నువ్వు విని నవ్వావట, ఉన్నదున్నట్టు చెప్పు గద్దించాడు. ఎప్పుడు వదినా, మిమ్మల్నేమీ రాధ తప్పుగా అనడం నేను వినలేదే అంది కామేశ్వరి వైపు చూస్తూ శాంత.
నిన్న సాయంత్రం అటు పెరటివైపు వస్తూ నవ్వలేదు నిలేసింది కామేశ్వరి. మీరు రాధ జాంపిందెలు కొరికి ఉమ్ముతున్నారు. నాకు నవ్వొచ్చింది. ఓ, అందుకే నవ్వొచ్చింది. ఎలా మార్చేస్తున్నావు? మాట మార్చడానికి, అబద్ధాలు చెప్పడానికి నాకేం అవసరం లేదు. మీరు మామగారికి కన్న కూతురైతే రాధ మీ తమ్ముడు పెంపుడు కూతురు. ఇద్దరూ ఏంటి ఆడపిల్లలే. నాకు మీరిద్దరూ ఒక్కటే. ఇద్దరం ఒక్కలాంటి వారమా? అసహనంగా ఆమె మాట కడ్డొస్తూ అంది కామేశ్వరి. కామేశ్వరి అసూయ, ద్వేషం పసిగట్టేసిన శ్రీనివాసరావు, కాదక్కయ్యా, నువ్వు పెద్దదానివి, నీకు రాధా ఆదరించదగ్గదేగా. నా కూతురంటే నువ్వు అసహించుకుంటావా? పిల్లల కోసం వాచిపోతున్న నాపై దేవుడు అనుగ్రహించాడు. రాధ ఎక్కడో ఎలానో అంతమైపోకుండా నా దగ్గరికి వచ్చింది. రాధను ఎవరేమన్నా సహించలేనక్కయ్యా. నేను ఏమన్నా నోరు జారినా, మీరు నన్ను నిష్ఠూరాలాడినా కలిసొచ్చేది ఏమీ లేదు. వెళ్ళిపోతానంటే మధ్యాహ్నమే భోంచేసి వెళ్ళిపో అంటూ తన గదికెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. పోతే పో అని ఎంత మాట అన్నాడు అంటూ ముక్కు చీది మళ్ళీ ఏడ్చింది కామేశ్వరి. రంగనాథం, జానకమ్మ వాడికేదో గ్రహం పట్టిందమ్మా, ఊరుకో అంటూ కామేశ్వరి నోదార్చి రాధవైపు కొరకొరా చూసి శ్రీనివాసరావుని తిట్టుకున్నారు. ఎందరు బ్రతిమలాడినా తన ప్రయాణం మానలేదు కామేశ్వరి. నన్ను క్షమించండత్తయ్యా, మీరు హాస్యం చేస్తున్నారని అలా జవాబు చెప్పానంటూ తాను ఏడ్చింది రాధ. మౌనంగా పసుపు కుంకుమలతో 100 రూపాయలు జతపరిచిచ్చింది శాంత కామేశ్వరికి. ఆ రోజు అన్నం తినాలనిపించలేదు రాధకి. కానీ అందరూ ఏమేమో అంటారని కంచెం ముందొచ్చి కూర్చుంది. అస్సలు తానేమంది? నువ్వేం జవాబు చెప్పావు అని శ్రీనివాసరావు అడిగాడు రాధను. భయంగా అతని వైపు చూస్తూ తనకు కామేశ్వరికి జరిగిన సంభాషణ చెప్పి బోరున ఏడ్చేసింది రాధ. చచ, ఊరుకో, నీ తప్పేం లేదు, వెళ్తే వెళ్ళని, ఊరుకోమ్మా. ఆమె తల మృదువుగా నిమిరి లాలనగా అన్నాడు శ్రీనివాసరావు. కేవలం జాలి, సానుభూతి మాత్రమే కాక వాటి చాటున ద్యోతకమయ్యే అతని ప్రేమకు, అనురాగానికి అర్థం తెలియక కలవరపడేది రాధ. నాతో పొలానికి రామ్మా పిలిచాడు శ్రీనివాసరావు. ఎవరు బాబాయ్? తెల్లబోయి ప్రశ్నించింది రాధ. నువ్వే రా, నాతో పొలంలో హాయిగా కూర్చుందో గాని. అక్కర్లేని మాటలు అవి ఇంట్లో ఉంటే అన్నాడతను. వెళ్ళనా పిన్ని? భయంగా అడిగింది రాధ. వారిపై పూర్తి విశ్వాసమున్న శాంత, వెళ్ళమ్మా, ఇద్దరికీ భోజనం పంపిస్తాను, సాయంత్రం బాబాయ్తోనే ఇంటికి రా అంది. ఆ మాట విన్న శ్రీనివాసరావు తృప్తిగా నిట్టూర్చాడు. ప్రతిరోజు శ్రీనివాసరావు వెనుక పొలానికి వెళ్తుంది రాధ. అతనికి ఓ రకంగా సాయం చేస్తుంది. కూలీలు సరిగ్గా కలుపు మొక్కలు తీస్తున్నారా, గొప్పులు, ఊడుపులు, అన్ని పొలానికి సంబంధించిన అన్ని పనులు. బాబాయ్ మీరుండండి, ఎండగా ఉంది, నే వెళ్ళి చూస్తానంటూ ఒక్కోసారి ఆడకూలీలతో తాను సరదాగా మాట్లాడి నవ్విస్తూ వారి పనిలో తాను పాల్గొంటూ తిరిగే రాధను చూసి మురిసిపోయేవాడు శ్రీనివాసరావు. రాధ, శ్రీనివాసరావు ఇద్దరికీ ఉన్న అనుబంధం నిర్మలమైనదని ఎన్నో రోజులు పట్టలేదు. లోకానికి ఏటి సెవులే కానీ కళ్ళు లేవు. ఎంత మంచినా బొట్టి పిల్లలు లేరు, పెంచుకున్నారు. బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు. మా సూతున్నాం కదా, తప్పు పాపం అంటూ ఇదివరకు అనుకున్న మాటలకి పశ్చాత్తాపంగా నొచ్చుకున్నారా పల్లె జనం. ఒకటి అర ఇలాంటి మాటలు విన్న శ్రీనివాసరావు తేలిగ్గా నిట్టూర్చాడు. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం పంట ఎక్కువగా పండింది. నూర్పులవుతున్నాయి. రైతు పిల్లల్లాగే పొలానికి ఇంటికి తిరిగి పనిచేస్తోంది రాధా. తెల్లవారుజాము లేచి కాఫీ, స్నానం అన్నీ కానిచ్చి వెళ్ళబోతూ, ఏం నువ్వింకా తయారు కాలేదు అన్నాడు శ్రీనివాసరావు రాధను ఉద్దేశించి. మీరు వెళ్ళండి బాబాయ్, పిన్ని ఒంట్లో బాగుండలేదు, ఇంటి దగ్గర కొన్ని పనులాయకు వస్తాను అంది రాధ. ఏం ఒంట్లో బాగుండలేదా? ఏమిటి సుస్తి? కుదిపి లేపాడు శాంతని. అబ్బా ఏం లేదు, వెళ్ళండి అంది శాంత బద్ధకంగా ఒత్తిగిలి. ఏం లేదంటూ పీక మీదకు తెచ్చిపెట్టకు రాధా, తాతయ్యనోసారి డాక్టర్కి కబురు చేయమను, పిన్నిని చూడమను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మధ్యాహ్నం క్యారియర్ పట్టుకుని పొలానికి వచ్చిన రాధవైపు ఆతృతగా చూస్తూ, నువ్వు తీసుకొచ్చావేం? పనివాళ్ళెవరి చేతనైనా పట్టించుకురాలేకపోయావా? పిన్నికి ఎలా ఉంది? డాక్టర్కి చూపించారా? ఏం చెప్పారా ఆయన? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న శ్రీనివాసరావు వైపు చిరునవ్వుతో చూస్తూ, ఎందుకు బాబాయ్ కంగారు, నాకు చిన్న తమ్ముడు పుడతాడు అంది రాధ. ఛీ పో, నీ మొహం, హాస్యం చేస్తున్నావు. నిజం చెప్పు, మందేమైనా ఇచ్చారా డాక్టర్? నిజం చెప్తే అబద్ధమంటారు, డాక్టర్ని అడగండి అంది రాధ. నమ్మి నమ్మలేక సతమతమై గబగబా 4 మెతుకులు కతికి, పద ఇంటికెళ్దాం అంటూ ఇంటికొచ్చేశాడు శ్రీనివాసరావు. ముఖమంతా సంతోషం నింపుకొని నవ్వుతూ గుమ్మంలో నిల్చున్న జానకమ్మ, రాధ ఏమైనా చెప్పిందా? అప్పుడే వచ్చేశావు, ఈనాళ్లకి భగవంతుడు అనుగ్రహించాడు బాబు అంది. నాకు నమ్మకం చాలదమ్మా. శాంత కాపురానికొచ్చి ఎన్నేళ్ళయిందంటావు అడిగాడు. అతని గొంతులో ఏదో కలవరం.
18 ఏళ్ల పైన అయింది. అయినా దాని వయసెంతరా? 40 రాలేదు అంది జానకమ్మ. గబగబా శాంత ఉన్న గదివైపు నడిచాడు శ్రీనివాసరావు. నీరసంగా కళ్ళు మూసుకుని వత్తిగిలి పడుకున్న శాంత పక్కలో కూర్చుంటూ శాంత పిలిచాడు శ్రీనివాసరావు ఆమె ముంగురులు సవరిస్తూ. పెళ్లికి ముందెలా సిగ్గుపడేదో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడుతూ బరువుగా కనురెప్పలెత్తి ఒక్కసారి అతని వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ చూపులు వాల్చింది శాంత. నిజమేనంటారా? ఇప్పుడెలా? అతని గొంతు కంపించింది భయంగా. ఎవరైనా నవ్వగలరు, ఎలా ఏమిటి? కాదు శాంత, చాలా కాలానికి ఒక్కసారి ఎవరన్నా పెద్ద డాక్టర్ని లేడీ డాక్టర్ చేత టెస్ట్ చేయించుకుంటాను, వెళ్దాం అంది శాంత. మర్నాడే పట్నం తీసుకెళ్లి మంచి పేరున్న లేడీ డాక్టర్కి చూపించాడు శాంతని. ఆమె శ్రీనివాసరావు భయంతో వేసే ప్రశ్నలకి నవ్వుకుంటూ మరేం పర్వాలేదు, నెలకొకసారి తీసుకొచ్చి టెస్ట్ చేయించండి, డెలివరీకి మా నర్సింగ్ హోంలో జాయిన్ చేద్దురు గాని అంటూ అభయం ఇచ్చింది. తేలిగ్గా నిట్టూర్చి సంతోషంగా భగవంతుడికి నమస్కరించి లేడీ డాక్టర్కి ఒక నమస్కారం మనసారా చేసి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు. ఇలాంటి టైంలోనే రమ తన ఇంటికి రావడం గుర్తొచ్చి అతని మనసు పశ్చాత్తాప భారంతో బరువెక్కింది. పాపో బాబో పుట్టాక మళ్ళీ పోట్లాడుకుందాం, ఎంత తీయగా ఉండేది రమ గొంతు. నాతో పోట్లాట ఆమె ఒక వినోదంలా భావించింది కాబోలు. అలా దీనంగా అర్థిస్తూ రోదిస్తున్న రమని ఎంత కఠినంగా తూలనాడాడు. సూటిగా ఒకే మాటకు మనిషి మనసు సర్వం కృంగిపోయేలా, చాలా రోజులై నీకు నాకు సంబంధం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు, ఎంత గుండె నిబ్బరంతో దైవం న్యాయం అన్నీ తోసిపుచ్చి రమ మీద ప్రతీకార వాంఛతో అనరాని మాటలు అనడానికి సాహసించాడు. చీకట్లోకి అలసి నీరసంగా ఉన్న రమ తన బిడ్డను గర్భంలో దాచుకుని తన ఇంట్లోంచి క్రూరంగా నెట్టివేయబడి వెళ్ళిపోయింది. వెళుతూ తన వైపు ఎలా చూసింది, అసహ్యంగా, నిరసనగా, ద్వేషం, కోపం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత, దైన్యం, ఎన్నో భావాల సమ్మిళితమైన ఆమె చూపులు తట్టుకోలేక ద్రోహిలా వంచకుడిలా తలవంచాడు. తల్లి తండ్రి తోబుట్టువులు ఎవ్వరూ లేని రమ గర్భవతిగా, నిందితురాలిగా, భర్త వదిలిన భార్యగా, ఇనప ముక్కులు తొడిగి కాలుజారిన స్త్రీలను పొడిచే సంఘంలో మొండిగా బ్రతికి తానెరిగిన సత్యాన్ని ధృవపరిచి శ్రీనివాసరావు కూతుర్ని అనిపించుకుంది. రాధను తన బిడ్డను భర్త లోకం ఎవ్వరు కాదన్నా తన తండ్రి శ్రీనివాసరావుని దృఢంగా రాధ మనసులో నాటిపోయింది. ఏమండి, ఈ బస్సు మన ఊరు పోదు? శాంత ప్రశ్నకి గత స్మృతులతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకొని ఏమిటన్నావు అన్నాడు శ్రీనివాసరావు. సరి, ఎప్పుడు ఏదో జరుగుతోందని కాబోలు బస్ కండక్టర్ టికెట్లు ఇస్తున్నాడు, తీసుకోండి, తొందర చేసింది. బస్ దిగి ఇంటికొస్తూ రాధ మన ఇంటికి వచ్చిన వేళ మంచిది అంది శాంత నెమ్మదిగా. అదే కాదు, రాధని మన ఇంటికి తీసుకొచ్చి కొంత పాపం కడుక్కున్నారులా ఉంది. పంటలు బాగున్నాయి, దైవం రక్షించింది. అమ్మ నాన్న నేను అందరం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం వంశం నిలబెట్టమని. నాకు మా అక్కయ్యకు 2 ఏళ్ళు వారైతే రాధకు అంటూ నసిగి 20 ఏళ్ల వారికుంటుంది. నాలాంటి వారా? నన్ను మించినవాడా? చిన్నగా నవ్వుతూ దగ్గరలో ఎవ్వరూ లేరని నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చాలు, 2 పెళ్ళిళ్ళు, వయసు ముదిరాక పిల్లలు, క్షణానికో వేషం మారుస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చి పదవుల కోసం అబద్ధాలు అన్యాయాలు మీ పోలికే రావాలి అంటూ నవ్వి అబద్ధమా కవ్వించింది శాంత. నే ఒక్కడినేనా? నువ్వు మాత్రం ఎంత ప్రచారం చేశావు, నీకు భాగం లేదనుకోకు గొణిగినట్టని నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. వాకిట్లో నించోమని కోడలికి దిగదుడిచి పారబోసింది జానకమ్మ. సంతోషంగా నవ్వుతూ ఏం చెప్పారు బాబాయ్ అడిగింది రాధ. గ్లాస్ మంచినీళ్లు తాగి వాలు కుర్చీలో కూర్చుని లేడీ డాక్టర్ తనతో చెప్పిందంతా విపులంగా తల్లి తండ్రి రాధ అందరూ వింటుంటే చెప్పాడు శ్రీనివాసరావు. ఆ కుటుంబ సభ్యులందరి హృదయాలు సంతోషంతో పులకించాయి. భక్తి ప్రపత్తులతో భగవంతుడికి నమస్కరించింది జానకమ్మ. తనకన్నా ముందు ప్రపంచాన్ని వదిలిపోయిన భార్యను పెద్ద ముత్తైదువుగా తను ఆరాధ్య దేవతలా భావించిన శ్రీనివాసరావు ఆమెకు మనసులోనే అంజలి ఘటించాడు. రాధను కంటికి రెప్పలా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని అనంత విశ్వంలో లీనమైపోయిన ఆమెకు వాగ్దానం చేశాడు. ఆ ఇల్లు ఆనంద నిలయమైంది. అతను జవాబు రాయకున్నా మేనల్లుడికి నెలకొక ఉత్తరం రాసి డబ్బు అవసరమైతే రాయి అంటూ రాస్తున్నాడా ఉత్తరంలో. మరొకసారి రాధను కదిపి చూశాడు వివాహ ప్రయత్నాలు చేస్తానని. అప్పటికి బాగా చనువు అభిమానం ఆ ఇంట్లో ఆర్జించిన రాధ, నేను మీకు బరువని తోస్తే నాకేదైనా పని చూపించి మీ ఇంట్లోంచి తరిమేయండి, అంతేకాని అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అబ్బా, అలా బాధపడకమ్మా, నువ్వు బాబాయ్ నాకు పెళ్లి చెయ్యి, నాకు భర్త కావాలి అనేదాకా ఆ ప్రసక్తి తీసుకురాను, సరేనా
అంటూ ఆమె కన్నీరొత్తాడు శ్రీనివాసరావు. కథ కొనసాగుతుంది.